ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. 2025 సంవత్సరంలో చివరి శుక్రవారం మరియు బాక్సింగ్ డే డిసెంబర్ 26 కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం లూకా సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టెలో పండుకుని ఉన్న శిశువును గొర్రెల కాపరులు చూచిరి. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, మెలకువగా ఉన్న గొర్రెల కాపురులకు ఆ రాత్రి వేళ దేవదూత శుభవర్తమానం బహుమతిగా అందించింది. అది వారికి గొప్ప వరమైనది. వారు ఆ సమయంలో మెలకువగా ఉండడం వారికి దేవుడు ఇచ్చిన గొప్ప బహుమతి. ఒకవేళ వారు నిద్రలో ఉంటే ఆ వర్తమానం కోల్పోయేవారేమో. అలాగే ప్రార్థనలో మెలకువ కలిగి ఆరాధనలో స్తుతించుకుంటూ దేవుని నుండి బహుమతులను పొందుకునే ధన్యతను కలిగి ఉండాలి. మన దేశంలో కూడా కొన్ని చోట్ల పేదలను ఆదుకోవడానికి దేవాలయంలోనూ గృహములలోనూ గొప్ప సందడితో బహుమతులను అందిస్తారు. కావున క్రిస్మస్ రోజున హృదయపూర్వక ఆరాధనల ద్వారా దీవెనలు పొందిన మనము ఈ రోజు అనగా డిసెంబర్ 26వ తారీఖున బాక్సింగ్ డేను ఇక నుండి అయినా జరుపుకుని దేవుని ప్రేమ కలిగి పేదలను ఆదుకుందుం గాక. ఆమేన్. ప్రార్థన. మా రక్షణార్థమైన ఈ భూలోకమునకు బహుమతిగా నీ కుమారుని పంపిన పరలోకపు తండ్రి, ఈ 2025 సంవత్సరంలో చివరి శుక్రవారంన నేను స్తుతించుటకు, ఆరాధించుటకు, కీర్తించుటకు మాకు ఇచ్చిన ఈ మంచి తరుణమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభువా, క్రిస్మస్ పండుగను ఆశీర్వాదకరముగా ఘనముగా జరుపుకున్న మమ్ములను నీ ప్రేమను పంచుకున్నటకు, వెల్లడి చేయుటకు, ఇరుగు పొరుగు వారిని ప్రేమించుచున్న నీవు ఇచ్చిన ఆజ్ఞను పాటించుటకు, మా స్నేహితులు బంధువులకు బహుమతులు ఇచ్చి పుచ్చుకున్నటకు, మరియు పేదలను అనాథలను ఆదరించుటకు పంచుకున్నటకు, క్రిస్మస్ కానుకైన క్రీస్తు ప్రభువుని ప్రేమ స్వరూపమును చూపించుకొనగల శక్తిని మా ఎల్లరకు అనుగ్రహించినందుకు వందనములు. అనుగ్రహించిన ఉన్నావు గనుక నీకు స్తోత్రములు. ఈ సంవత్సరం మొత్తంలో చివరి శుక్రవారంన ఉపవాస ప్రార్థనలో పాల్గొనట ద్వారా సంవత్సర కాలపు దీవెనలు, స్వస్థతలు, ఆశీర్వాదములు, తలాంతులు, భాగ్యములను, ఫలములను కుమ్మరించి సంపూర్ణ స్వస్థతలను పొందిన వారముగా 2026 మొదటి శుక్రవారమున నీ సన్నిధికి రాగల దైవస్థితిని మా ఎల్లరికూ దయచేయమని వేడుకుంటున్నాము. ఎవరైతే పుట్టినరోజులు, వివాహ మహోత్సవములు జరుపుకుంటున్నారో ఆ నీ బిడ్డలకు నిండుగా క్రిస్మస్ దీవెనలు, ఆశీర్వాదములు కుమ్మరించుము. ఎవరైతే సొంత వారిని, బంధువులను కోల్పోయి దుఃఖంలో, విచారంలో ఉన్నారో వారికి సమాధానము, శాంతిని దయచేసి నిన్ను ఆరాధించి ఆదరణతో తెప్పరిల్ల చేసి గొప్ప స్వాంతన చేకూర్చమని వేడుకుంటున్నాము. కోల్పోయిన వాటిని రెండింతలుగా పొందగల దైవ ఆశీర్వాదములతో నింపుము. ఈ ప్రార్థన వినుచున్న పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వచ్చే క్రిస్మస్ నాటికి వారి దీనస్థితి నుండి ఉన్నత స్థితిలోనికి నడిపించి సాక్షులుగా నిలుపుము. నా దేవుడు నాకు కావలసినవి ఇవ్వలేదని ఎవరినూ నీపై నెపము వేయకుండా, నీ మార్గముల నుండి తప్పిపోకుండా తప్పిపోయిన వారిని వెతికి రక్షించిన దేవుడవు నీవే కనుక రక్షక కాపుదల దయచేయము. ఈ పరిచర్య చేయుచున్న మమ్మల్ని నీ చిత్తమైతే రెండో రాకడ వరకు మా దీర్ఘాయుషు తీరు అత్యంతము కొనసాగించుకొనగల వాళ్ళను వీరును అనుగ్రహించుము. ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానం వినుచున్న బిడ్డలను కూడా ఈ పరిచర్యలో భాగస్వాములు చేసి ఈ వాక్య వాగ్దానం వినుట ద్వారా విశ్వాసం పెరిగినది, దీవించబడినామని సాక్షులుగా చెప్పగల దైవస్థితిని దయచేసి దీవెనలు కుమ్మరించుము. ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఇమ్మానుయేలు నామమున మనకై బహుమతిగా ఇచ్చిన యేసుక్రీస్తు తన దీవెనలను, స్వస్థతలను, ఆనందములను, అభిషేకములను, ఆశీర్వాదములను, తలాంతులు, భాగ్యములను, విజయములను, ఫలములను నిండుగా మెండుగా మనపై కుమ్మరింప చేయును గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణత. ఈ పరిచర్యను ప్రోత్సహించుటకు, ఆశీర్వాదము పొందుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబర్ చేసుకునవలసిందిగా కోరుచున్నాము. ఆమేన్. వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ వచ్చింది.